పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం, గమనించండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగాను, దొంగగాను, దుర్మార్గుడుగాను, పరుల జోలికి పోవాడిగా గాను బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. పరిశుద్ధుడైన పేతురు శ్రమానుభవం కలిగిన వాడు. కారణం, ప్రభువు శ్రమలను కళ్ళార చూసినవాడు. ప్రభువుతో ఉన్న కాలంలో ఆయనతో నడుస్తూ ఆయనతో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం భుజించేవాడో, ఎంత భుజించేవాడో, ఆయన ఎక్కడ పడుకుండేవాడో, ఎంతసేపు నిద్రించేవాడో, ఆయన ఎలాగో కాలినడకన ప్రయాణాలు చేసేవాడో అవన్నీ కళ్ళారా చూశాడు. అంతేకాక నేను నీతో కూడా ప్రాణం పెడతానికి కూడా సిద్ధమని చెప్పిన పేతురు ప్రభువును ఎరగనని బొంకాడు. ప్రభువు సిలువలో పడుతున్న ఆ శ్రమలన్నిటినీ కళ్ళార చూశాడు. ఇంత శ్రమ అనుభవిస్తున్న ఈ ప్రభువుని, నా ప్రభువుని నేను ఎరగనని బొంకానేనని ఆనాటి నుండి పశ్చాత్తాపడి ప్రభువు కొరకు శ్రమ అనుభవించటం గొప్ప భాగ్యం అనుకున్నాడు. అందరూ నాతో చెప్తారా? ప్రభువు కొరకు శ్రమ అనుభవించటం గొప్ప భాగ్యము. శ్రమలు లేని క్రైస్తవత్వం క్రైస్తవత్వమే కాదు. శ్రమలు లేకుండా సింహాసనం లేదు. మనసులో పెట్టుకోండి. శ్రమలు ఈ లోకంలో ఉన్న ప్రతి వాడికి శ్రమలు ఉంటాయి, రకరకాల శ్రమలు ఉంటాయి. ప్రతివాడు శ్రమ పడుతున్నాడు. మనం పడటం లేదు అనుకుంటున్నామే కానీ ప్రతివాడు శ్రమ పడుతూనే ఉన్నాడు. పేతురు అంటున్నాడు, ఎవడును నరహంతకుడుగా కానీ, నరహత్య చేసిన వాడండి, హత్యలు చేసిన వాళ్ళు బాధపడరా? ఎవడన్నా హత్య చేస్తే పోలీసు వారో లేకపోతే చెరసాల్లో అతన్ని పెట్టకపోయినా అతని మనస్సాక్షి దోషారోపణ చేస్తట. చంపేసిన తర్వాత అందుకనే తట్టుకోలేక కొంతమంది వెళ్ళి సరెండర్ అయిపోతారు వెళ్ళి. ఎందుకంటే ఆ మానసికమైన వేదన వాళ్ళు తట్టుకోలేరు. హత్యలు చేసి ఏవో సంపాదించామనుకునేవారు, హత్యలు చేసి ఏదో జయించామనుకునేవారు మానసికంగా కృంగిపోతుంటారు, పట్టుబడతారు, చెరసాల్లో పెట్టబడతారు. ఆజన్మ కారాగార శిక్ష పడుతుంది, లేక ఉరి శిక్ష పడుతుంది. వాడు చేసిన తప్పుకి వాడు కుమిలి కుమిలి ఏడుస్తుంటాడు. వాడు చెరసాల బాధను అనుభవిస్తూ ఉంటాడు. తప్పు చేసిన వాడు ఆ తప్పు కొరకు బాధ అనుభవిస్తున్నాడు. నరహంతకుడుగా, దొంగలు పట్టుకున్నాడు అనుకోండి, దొంగ దొరికాడు అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? దొంగ దొరికాడు అనుకోండి, ఏమవుద్దండి? పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకునేదాకా ఆగుతున్నారా? కుమ్మేస్తున్నారు, అక్కడే కట్టేస్తున్నారు చెట్టుకి. ఏ సహోదరులు కూడా వచ్చి చెప్పులు తీసుకొని డబ్బా 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 కట్టాడు కదా, కట్టున్నాడు కాబట్టి కొడతారు. అవమానం, సిగ్గు, చింత, తల ఉంచుకుంటారు, తల ఎత్తరు. ఎంతమంది ఈ రోజున దొంగలు దొరికే వరకు దొర్రండి, దొరికితే ఎవడో దొంగ. చెరసాల్లో ఉన్నోళ్ళే కాదు దొంగలు. ఈరోజు చర్చిల్లో దొంగలు ఉన్నారు, ఇళ్లల్లో దొంగలు ఉన్నారు, ప్రభుత్వంలో దొంగలు ఉన్నారు, దేశంలో దొంగలు ఉన్నారు, దొరల్లా చలామణి అవుతున్నారు. కానీ ఏదో ఒక రోజు పట్టుబడక తప్పదు. పట్టుబడిన రోజు
అవమానాల పాలవుతున్నారు, దుఃఖం పాలవుతున్నారు, సిగ్గు, బాధ, భయం. చాలామంది చేసిన దొంగతనం కోసం బాధపడే వాళ్ళు ఉన్నారు. దుర్మార్గుడుగా ఉన్నవారు తాగుబోతులండి. తాగుబోతులు తెలుసా మీకు? అసలు ఉన్నారా? తాగుబోతులు చూసారా? ఇంటికి ఒక తాగుబోతును ఉంచుతున్నాడండి సాతాను. మా ఇంటిలో తాగుబోతు లేడండి, మేమందరం రక్షించబడ్డామంటే మీది ఆశీర్వదించబడిన కుటుంబం అన్నమాట. మా ఇంట్లో అందరం మారామండి, లేకపోతే అందరూ బాగానే ఉన్నామంటే ఒకడు మాత్రం తాగుబోతు ఆయన ఉన్నాడండి, మా ఆయన ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు అని అన్నారంటే అది నరకం కంటే అధ్వానమైన పరిస్థితి అండి. తాగుబోతోడు తాను తాగిన దానివల్ల తన ఇంటి వారందరినీ బాధ పెడతారు. అంతేనండి. నేను చూసింది, గమనించింది ఏంటంటే తాగినోడు ఏడవడు, ఆయన భార్య ఏడుస్తూనే ఉంటుంది, పిల్లలు ఏడుస్తూనే ఉంటారు, అవమానంతో, సిగ్గుతో, బాధతో. కానీ ఒక రోజు వస్తుంది, ఆ తాగుబోతోడు కూడా ఏడ్చే రోజు. తాగి తప్పించుకున్నాడు ఎవడు లేడు. తాగి నేను తాగుతా, నా ఇష్టం, నేను తాగుతా, నా ఇష్టం అని తాగి ఎంతవరకు తాగుతాడు చెప్పండి? ఇల్లు ముందు గొల్ల అవుద్ది, తర్వాత ఒళ్ళు గొల్ల అవుద్ది. ఒళ్ళు గొల్ల అంటే లంగ్స్ చెడిపోతాయి, లివర్ చెడిపోద్ది, కిడ్నీ చెడిపోద్ది, ముఖం పాలిపోద్ది, పెదాలన్నీ వడిలిపోతాయి, కళ్ళల్లో రక్తం ఉండదు, కంటి చూపు కనపడదు, సత్తు లేకుండా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, తాకపోయినా కూడా అర్థం కాదు. డాక్టర్ దగ్గర చెప్తే ఇంకోసారి తాగా అయిపోద్ది అంటాడు, మంచాన పడతాడు. దాని బాధ అనుభవించొద్దా? పాపం చేసి తప్పించుకునేవాడు ఎవరు లేరండి. పాపము వల్ల వచ్చు జీతము మరణం, పాపమిచ్చే బేట రోగం, పాపమిచ్చే బేట బాధ. పాపము చేయు ప్రతివాడు ఆ పాపము యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు, ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. ఆ బాధ మర్చిపోవడానికే మళ్ళీ పాపం చేస్తాడు. సాధు సుందర్ సింగ్ ఒక ఉపమానం చెప్పేవారు. ఈ ఏళ్ల మధ్య గజ్జొచ్చిన వాళ్ళు గోక్కుంటూ ఉంటారు కదండి. గోక్కుంటుంటే ఎలాగుంటుంది? చాలా బాగుంటుంది, అనిపిస్తుంది. ఆపేవనుకో ఏమవుద్ది? సొర అంటుంటే మళ్ళీ గోకుతారు. గోకితే బాగుంటుంది, ఆపితే బాగోదు. అలాగే పాపం చేసేవాడికి పాపం చేసినంతసేపు బాగున్నట్టు ఉంటుంది, ఆపితే మళ్ళీ మనసు చెప్పుకోదు, మళ్ళీ బాధ. అందుకే పోయి మళ్ళీ తాగుతాడు, మళ్ళీ చేస్తాడు. ఎంతవరకు? చివరికి చెయ్యి సెప్టిక్ అయిపోయి కట్ చేసి పడే వరకు, చివరికి నీ బతుకంతా వృధా అయిపోయే వరకు. దొంగగా, నరహంతకుడిగా, దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు మనుషులు ఈ రోజున. భార్య పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో. వివాహం చేసుకున్న భార్యను తరిమేయటం ఏంటి? కట్టుకున్న భార్యను, బిడ్డల్ని విడిచిపెట్టడం ఏంటి? నా ఇష్టము, నేను మరొకతాన్ని చేసుకుంటాను అనటం ఏంటి? ఎంతమంది ఈ రోజున అన్యాయపు జీవితాలు జీవిస్తూ ఉన్నారు. దుర్మార్గుడుగా ఉన్నవాడు ఆ దుర్మార్గత వలన వచ్చిన బాధను అనుభవించక తప్పదు. నువ్వు భూలోకంలో తప్పించుకుంటే నరకంలో నిత్యనిత్యము అనుభవించవలసి ఉంటుంది. పాపము చేయువాడు బాధను పొందుతాడు. ఈ లోకంలో అనేకులు వారు చేసుకున్న పాపానికి ఫలితంగా రకరకాల బాధలు అనుభవిస్తున్నారు. ఆర్థికమైన లోటు, శరీర సంబంధమైన రోగాలు, అప్పులు, కుటుంబ సమస్యలు, కలహాలు, మనస్సు నెమ్మది లేని పరిస్థితి, నిందలు, అవమానాలు, హేళన చేసేవారు. నీ పాపం వల్ల నువ్వు ఒకప్పుడు విర్రవీగావు, కానీ ఒక సమయం వస్తుంది నిన్ను చూసి కుక్కలు కూడా లెక్క చేయవు. ఎందుకంటే నువ్వు అంత చేతగాని వ్యక్తి అయిపోతావు. నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ కీర్తిని, నీకున్న ఘనతను పోగొట్టుకున్నప్పుడు పాపం వల్ల సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ఎంతోమంది ఈ రోజున పాపము వలన వచ్చిన బాధల్లో ఉన్నవారు ఉన్నారు. దుర్మార్గులుగా బ్రతికినందువలన బాధల్లో ఉన్నవారు, పరుల జోలికి పోవాడుగా ఉన్నారు, బాధ అనుభవిస్తున్నారు. అనవసరమైన బాధ, నీది కాదు ఆ బాధ. పక్కోళ్ళ విషయం పట్టించుకొని అందులో నువ్వు ఇరుక్కుంటావు, వాళ్ళు తప్పించుకొని పోతారు. ఎందుకు ఆ షూరిటీ సంతకాలు పెడతారండి? నీ డబ్బులు ఆయన ఇవ్వకపోతే నేనున్నాను, ఆయన ఇస్తాడు అని చెప్పి సంతకం పెడతారు. ఆయన ఏమో వెళ్ళిపోతాడు. ఒక ఆయన చెప్పాడు, 2 లక్షలకు షూరిటీ ఇచ్చానయ్యా, ఆ సంతకం పెట్టమని అడిగినోడు ఎటుపోయాడో తెలీదు.
ఆ అప్పిచ్చినోడు వచ్చి నన్ను పట్టుకున్నాడు. నేను అనవసరంగా నేను చెయ్యని అప్పుని, నాకు అవసరం లేని అప్పుని, నేను 2 లక్షల అప్పుని కట్టుకుంటూ వస్తున్నా. తన్నుమాలిన ధర్మం వద్దనిది బైబిల్ చెప్తుందండి. ఇతరుల విషయాల్లో నువ్వు అనవసరంగా తలబెడితే అనవసరమైన బాధలు తెచ్చుకుంటావు, అనవసరమైన సమస్యలు తెచ్చుకుంటావు. అందుకే పరుల పాపములో పాలిభాగస్తుడిపై ఉండకమో అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఏమైతేనేమి మనుష్యుడు బాధ అనుభవిస్తున్నాడంటే దానికి కారణం రకరకాలుగా ఉంది. ఈ లోకంలో ప్రతి మనుషుడు బాధలు అనుభవిస్తున్నాడు. అయితే నీవు యేసు ప్రభువు నమ్ముకున్నాక నాకు బాధ వద్దు అంటున్నావు, అవునా కాదా? బాధలు పోవాలని ప్రభువును నమ్ముకున్నాను అన్నవాళ్ళు ఎవరో కొంచెం చేయి చూపిస్తారా? అబ్బో, మంచి క్రైస్తవులే ఉన్నారు. ఒకళ్ళు వచ్చి చెప్పారు, బాధలు పోవాలని ప్రభువుని నమ్ముకున్నానండి, ప్రభువుని నమ్ముకున్నాకే బాధలు మొదలుపెట్టాయండి అన్నాడు. ఏంటండి, బాధలు పోవాలని నేను ప్రభువుని నమ్ముకుంటే, ప్రభువుని నమ్ముకున్నాక నాకు బాధలు ప్రారంభమయ్యాయి. అంతవరకు నా భర్త నన్ను ఏమనేవాడు కాదు, ఇప్పుడు చీటికి మాటికి చూడుపోట్లు అంటున్నారు. అంతకుముందు నేను ఎన్ని అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే వాళ్ళందరూ నన్ను మర్యాద ఇచ్చేవాళ్ళు, దండం పెట్టేవాళ్ళు. ఇప్పుడు నన్ను చూస్తే చులకన చేస్తున్నారు. మా మెడ్రాస్లో చాలా మంది తాగుబోతులు మారారండి. మారిన తర్వాత వాళ్ళు ఉపవాస ప్రార్థన రెగ్యులర్గా వస్తారు. ఉపవాస ప్రార్థన 1 గంట 2 గంటల వరకు రాత్రులు జరుగుతుంది మాకు. ఆ తర్వాత వాళ్ళు సైకిల్ వేసుకొని, ఆ రోజుల్లో సైకిల్ వేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి తెల్లారి 2:30, 3 అయిపోద్ది. అప్పుడు వెళ్ళి తలుపు కొడితే భార్య తలుపు తీయదంట. ఇంత లేటుగా వస్తే నేను అర్ధరాత్రి నేను తలుపు తీయను అని చెప్పి గొడవ పెట్టుకొని ఓ బ్రదర్ వచ్చి అంటున్నాడు, బ్రదర్ నేను తాగినప్పుడు నా భార్యని అక్కడికి వెళ్ళి ఒక తడికిన ఒక తన్ను దంతే గజ వణుక్కుంటూ నేను పడుకునేదాకా అన్నం వడ్డించి నోరు ఇప్పకుండా బిగసకపోతూ అడిలిపోతూ అన్నం పెట్టేది బ్రదర్. ఇప్పుడు నేను ప్రేయర్కి వెళ్ళి వచ్చానంటే తలుపు తీయమంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది బ్రదర్. ఏం చేయమంటారు? బూతులు తిట్టడం తెలుసు, కొట్టడం తెలుసు, ఏంటంటే ముందులాగా హింసించడని తెలుసు. గౌరవించడానికి బదులు ఏం చేస్తుంది? బాధ పెడుతుంది అంట. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులైనందుకు మనస్సాక్షిని బట్టి దేవునికి లోబడి జీవిస్తున్నప్పుడు లోకంలో మనకు బాధలు కలుగుతాయి. బాధ కలిగిందని ప్రభువుని విడిచిపెడితే ఎవడైనా అది ఎంత మాత్రమో న్యాయమైనది కాదు. ఎవడైనాను ఏమన్నాడు చూడండి, తర్వాత వచ్చును, ఎవడైనాను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. ఎవరైనా ప్రభు కోసం తిట్లు తినాల్సి వస్తే, ప్రభు కోసం అవమానం పొందితే, ప్రభు కోసం బాధపడాల్సి వస్తే ఆ విషయమై ఎంత మాత్రము సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు కూర్చుండి ఏడుబడి అని ఉందా బైబిల్లో? మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈరోజున క్రైస్తవులు బాధలు పోగొట్టుకుందామని ప్రభువుని నమ్ముకుంటున్నాం అనుకుంటున్నారు. లోకం కూడా అలాగే అనుకుంటుందండి. నేను యేసు ప్రభువుని నమ్ముకుంది ఆయన నా కోసం ప్రాణం ఇచ్చాడన్న విశ్వాసంతో, ఆయన నమ్ముకుంటే నాకు పాపక్షమాపణ దొరుకుతుందన్న విశ్వాసంతో, ఆయన నమ్ముకుంటే నాకు పరలోక రాజ్య వారసత్వం వచ్చిందన్న విశ్వాసంతో. అంతేగాని ఆయన నమ్ముకునేది ఈ లోకంలో మనం సెటిల్ అయిపోవడానికో అభివృద్ధి పొందడానికో కానే కాదు. కానీ ఈ రోజున క్రైస్తవులు, బోధకులు విశ్వాసుల్ని క్రీస్తు దగ్గరకు నడిపించడం లేదు. పౌలు అనేవాడు, ప్రభు యొక్క శ్రమానుభవంలో నేను సమానుభవం పొందాలని ఆశపడుతున్నాను. ప్రభువు పొందిన శ్రమలు నేను కూడా పొందాలి. ఆయన పునరుద్ధానపు శక్తే కాదు, ఆయన శ్రమల్లో కూడా నేను పాలిభాగస్తుడుగా ఉండాలని ఆశపడి 1 తక్కువ 40 దెబ్బలు ఎన్నిసార్లు కొట్టారు యేసుప్రభుని? 39 దెబ్బలు ఒక్కసారి. పౌలు ఎన్నిసార్లు కొట్టారో తెలుసా? 3 బెత్తముల చేత కొట్టబడ్డాను. 3 నేను కూడా కొడుతుంటే అబ్బా నా యేసు ప్రభువుకు దొరికిన భాగ్యం నాకు దొరికింది అని ఆనందించాడు, శ్రమలలో ఆనందించాడు. పౌలు శీలల్ని సువార్త ప్రకటించారని, పుతోను అనే దెయ్యం పట్టిన స్త్రీని విడిపించారని, ఆ ఊరిలో ఉన్న వాళ్ళు నేరాపణ లోపణ చేసి చెరసాలకు అప్పగిస్తే ఆ చెరసాల అధిపతి వారిని బాగా చొక్కాలు తీసి వీపులు
వీపుల మీద బాగా కొట్టి, బెత్తాలతో కొట్టి, రక్తాలు గారేటట్టుగా కొట్టి, ఆ అర్ధరాత్రి వేళ వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో పడేసి, చేతులకి కాళ్ళకి బొండాలు అంటే గొలుసులు తగిలించి, ఆ మురికి వాసన వచ్చేటువంటి ఆ చెరసాల్లో పడేస్తే ఏం చేశారు చెప్పండి? రాత్రంతా ఏడ్చాడని ఉందా? రాత్రంతా ఉపవాస ప్రార్థన చేశారని ఉందా? చూడండి ఒకసారి 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 25వ వచనం చదువుదామండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు ఏం చేస్తున్నారు రాత్రంతా? వాళ్ళు ఒక పక్క సుర్రని మండుతుంది, రక్తాలు కారుతున్నాయి, గోక్కోవడానికి చేతులు లేవు, బొండాలేసి చేతుల్లో గొలుసులేసి కట్టేశారు, వెనక వీపంతా మండిపోతుంది, కొట్టిన దెబ్బలకి రక్తం గారుతుంది, ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, గబ్బు, ఎలుకలు, పందుకోకులు తిరుగుతున్నాయి ఆ చెరసాలలో. పూర్వకాలం చెరసాలు అలా ఉండేవి. ఆ వాసన కొట్టేటువంటి ఆ పెంట పెటారమంతా అక్కడే ఉంటుంది. వాళ్ళకి ఇప్పటిలాగా టాయిలెట్లన్నీ సప్లై చేయరు వాళ్ళు. అలాంటి మురికి స్థలంలో, ఊపిరాడని స్థలంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రభువుకు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారంట. మన కీర్తన పాడమంటే ఫ్యాన్ లేకపోతే కీర్తన రాదు కొంతమందికి. కానీ చూడండి, పౌలు శీలలు అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతుంటే, అంటే కీర్తనలు పాడుతున్నారంటే కొంతమంది పుస్తకం పట్టుకొని మీరు కూడా కీర్తనలు పాడుతుంటారు. ఏంటిది గొడుక్కుంటారు ఏంటండి? కీర్తన పాడినప్పుడు స్వరమెత్తి పాడాలి. హృదయంలో నుంచి, పొట్టలో నుంచి హృదయాన్ని కదుపుకొని స్వరంలో నుంచి బయటకు వస్తే దేవుణ్ణి మహిమపరుస్తావు, చుట్టూ ఉన్న వాళ్ళు వింటారు. వీళ్ళు కీర్తన పాడుతున్నప్పుడు చెవుల్లో పాడుకోలేదు. వాళ్ళు పాడుతుంటే చెరసాలలో ఉన్న ఖైదీలందరూ, ఎంతమంది ఖైదీలు ఉన్నారో కనీసం 100 మంది ఉంటారేమో నేను అనుకుంటున్నాను. అంతమంది ఖైదీలకు వినబడేటట్టు మైకు లేకుండా అర్ధరాత్రి వేళ వీళ్ళు ఏం చేశారండి? కీర్తనలు పాడారు. అద్భుతం జరిగింది. అప్పుడు దేవుని నామానికి మహిమ కలిగింది. ఒక్కసారి ఆలోచించేయండి. కష్టం వచ్చినప్పుడు కీర్తన పాడగలవా? బాధ వచ్చినప్పుడు కీర్తనలు పాడగలవా? ఏంటంటే మన క్రైస్తవ సాహిత్యంలో మన దియా ప్రసాదరావు గారి వంటి గాయకులు, కవులు మంచి మంచి పాటలు రాశారు. అన్ని సందర్భాలకు అవసరమైన పాటలు. దుఃఖంలో ఉన్నప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ప్రార్థన రానప్పుడు పాడుకోవడానికి అవసరమైన ఆ సమయానికి, సందర్భానికి తగినటువంటి చక్కటి పాటలు ఉన్నాయి. బాధ కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, లోకంలో క్రీస్తు కొరకు బాధ అనుభవించవలసి వచ్చినప్పుడు, మంచి చేసి బాధ అనుభవించవలసి వచ్చినప్పుడు తప్పకుండా మనం దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. కారణం, అనేక రెట్ల ప్రతిఫలాన్ని ప్రభువు మనకిస్తాడు. కొంతమంది అంటుంటారు, తప్పు చేస్తే నేను ఊరుకుంటాను, కానీ తప్పు చేయకుండా అంటే నేను ఎందుకు ఊరుకుంటాను? ఉన్నమాట అంటే ఊరుకుంటాను, కానీ లేని మాట అంటే నేను ఎందుకు ఊరుకుంటాను? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచి పోయెను. ఈ రోజున మనం యేసు ప్రభు అడుగు జాడల్లో నడవాలి. ఆయన శ్రమపడ్డాడు, ఆయన బాధను అనుభవించాడు. తప్పు చేసేదానికి దెబ్బలు తింటే అది పెద్ద గొప్పే ఉంది? ఇక దొంగతనం చేసినందుకు దెబ్బలు తింటున్నాడు, వ్యభిచారం చేసినందుకు మనుషుడు వ్యభిచారం వలన వచ్చే పరివేషణాలు అనుభవిస్తున్నారు. కానీ నీవు క్రీస్తు కొరకు బాధ అనుభవించడానికి, ఏ కీడు చేయకుండా బాధ అనుభవించినప్పుడు అది హితమగును. ఆయన పాపం చేయలేదు ప్రభు, కానీ ఆయన హింసించారు. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి ఈ రోజున. అంటే నిజమైన క్రైస్తవులు శ్రమలలో, బాధలలో ఆనందించటం, అతిశయించటం, విశ్వాసాభివృద్ధి పొందటం నేర్చుకోవాలి. క్రీస్తు కొరకు ఏ శ్రమ పడుతున్నావు నువ్వు చెప్పు అసలు చూద్దాం. పొద్దున్న లేస్తే పొట్ట కుట్టి కొరకు అష్ట కష్టాలు పడతారు మనుషులు. జీవితంలో కష్టపడుతున్న వాళ్ళు ఎవరో ఒక్కసారి మీ చేయి చూపించండి. మా జీవితాలు కష్టాలు పడుతున్నామండి. రకరకాల కష్టాలు, వంటగదిలో కష్టం, ఉద్యోగంలో కష్టం, ట్రాఫిక్లో కష్టం,
ఎవరు కష్టపడతాం లేదా? కష్టపడకుండా ఎవరికైనా కడుపు నిండుద్దా? కష్టపడేవారు డబ్బులు కష్టపడితే నీ కడుపు నింపుతున్నారు, అందుకని నువ్వు కష్టపడకుండా నిండింది అనుకో. నీకోసం ఎవరో కష్టపడుతున్నారు. మన భారతదేశంలో ఇదొకటి, ఒకరు కష్టపడితే 10 మంది కూర్చొని తింటారు. ఏంటండి, ఒక సమయం వచ్చాక నీ జీవితంలో నీ అంతటి నువ్వు బతకడం నేర్చుకోవాలి. నీ తల్లిదండ్రులకు సహాయం చేయాలి. నిన్ను పోషించి పెద్ద చేసిన తర్వాత యవ్వన కాలంలో నీ తల్లిదండ్రుల మీద నువ్వు కూర్చొని పెట్టు కొను అది ఇది అంటాం కాదు. కష్టపడాలి. లోకంలో కష్టపడకుండా ఏం సాధించలేవు. కష్టే ఫలే అనే సామెత ఉంది కదా, కష్టపడితే ఫలితం ఉంటుంది. అలాగే దేవుని కోసం కూడా, దేవుని కోసం కష్టపడాలి. హాయిగా ఉండే భక్తి కోసం ఎదురు చూడకండి, సుఖంగా ఉండే భక్తి కోసం ఎదురు చూడకండి. అంచెదనముల్లో మనుషులు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారికి ఉంటారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంతగా మనం తగ్గించుకుంటే మనకి అంత ఆశీర్వాదం. ఒకవేళ కష్టపడితే అది మనకి భాగ్యం, ఒకవేళ శ్రమ పడితే ఆయన నామంలో అది మనకు 2 ఆశీర్వాదాన్ని ఇస్తుంది అన్న ఆలోచన ఈ రోజున దేవుని బిడ్డలు కలగటం లేదు. అన్న విషయాలను ఈ రోజున దేవుని సేవకులు విశ్వాసులకు నేర్పించడం లేదు. ప్రభు దగ్గరకు రండి, అన్నీ బాగుంటాయి, అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అన్ని విషయాల్లో మీరు ముందుంటారు అనే మాటలే వినపడుతున్నాయి. కానీ ఎవరైనా నన్ను వెంబడించగోని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి. సిలువెత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పిన మాట గుర్తుందా? అనవసరమైన నింద, అనవసరమైన కష్టం, నీది కాని దోషం, నీది కాని శిక్ష నీవు భరించడమే సిలువ. యేసు ప్రభు సిలువలో ఏ పాపము లేదు, ఈయన ఎందుకు ఏ పాపము లేదని చెప్పి ఆయన్ని సిలువేశారు. ఎందుకు కారణం? నీ పాపాలు నా పాపాలు ఆయన భరించాడు. ఈ రోజున క్రీస్తు కొరకు శ్రమ అనుభవించటం గొప్ప భాగ్యమని మనం ఎంచుకోవటం ఎంతో అవసరమండి. నామకార్థ క్రైస్తవుడిగా మిగిలిపోయానయ్యా. ఆశీర్వాదాలు దీవెనల కొరకే నిన్ను వెంబడించే వ్యక్తిగా మిగిలిపోతున్నానయ్యా. ఈ రోజు నుండి క్రీస్తు నిమిత్తమై శ్రమ వస్తే, నిందొస్తే, బాధ వస్తే, సిగ్గొస్తే, అవమానం వస్తే అది గొప్ప భాగ్యమని ఎంచుకునడానికి, 2 దీవెనిస్తావని విశ్వసించడానికి సహాయం చేయను ఆయన. ఇంకా లోకంలో పాపాల్లో పడి వాటి పరివసనాన్ని అనుభవిస్తున్న మనుషుల వలె మేముండకుండా సహాయం చేయను ఆయన. పాపం వల్ల శరీరాలలో ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని, అవమానాలకు నిందలకు గురై, దెబ్బలకు గురై, కీడుకు గురై కృంగిపోతున్న వారిని ఈ రోజున దర్శించిన ఆయన. అట్టి వారిని సిలువ యొద్దకు వచ్చి సిలువలో నీవు చేసిన యాగమునందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చాచిన మా చేతులను చూడయ్యా. నీ గాయపడిన చేతిని చాపి మమ్మల్ని పట్టుకోను ఆయన. శ్రమల యందు ఓర్పు మాకు దయచేయి. బాధల్లో, కష్టాల్లో నీ వైపు చూసే కృప మాకు దయచేయి నాయన. ఈ లోకంలో నీ కొరకు బ్రతకడానికి మాకు పూర్ణమైన విశ్వాసం దయచేయ్యా. ప్రతి విధమైన లోకాశల నుంచి మమ్మల్ని తప్పించు. అజ్ఞానం వల్ల తెచ్చుకున్న రకరకాల పాపాల నుండి మమ్మల్ని విడిపించు నాయన. వాటి పరిణవచనంగా మేము అనుభవిస్తున్న ఈ జబ్బులు, ఈ వ్యాధులు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఈ రోజు నుంచి నీ సిలువెత్తుకొని నిన్ను వెంబడిస్తామయ్యా. నీ సాక్షులుగా జీవిస్తామయ్యా. అనుదినము నీ అడుగు జాడల్లో నడుస్తూ నీ రాజ్య వారసులు అవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.